ఎవరు పెట్టినో అని పోతారు. సాంగ్ తక్కువ పెట్టి రీల్స్ చూస్తారు. మళ్ళీ ఆ రీల్స్ని మీ ఫ్రెండ్స్కి పంపిస్తారు. రిప్లై ఇవ్వకపోతే నాకు ఎందుకు రిప్లై ఇవ్వాలని వాళ్ళతో గొడవ పడతారు. అదంతా కాదు. స్టడీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఎవర్. స్టడీ ఈజ్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవర్. అంటే కొంతమందికి స్టడీ నచ్చదు, గేమ్స్లో ఉంటారు, వాళ్ళు గేమ్స్ ఆడండి. అంతేకాని సగం సగం చేసుకుంటూ మీ పక్క వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. మీరు ఎందులో ఉన్నారో అందులో పార్టిసిపేట్ చేయండి. డిసప్పాయింట్ కావద్దు. నాకు గేమ్స్ రావట్లేదు, నేను చదువుకుంటున్నా, వాళ్ళందరూ గేమ్స్ ఆడుతున్నారు, నన్ను ఇంటర్వ్యూస్తున్నారు అని కాదు. నీకు చదవచ్చు, నువ్వు రేపు ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, ఏమైనా కావచ్చు. ఒక బెస్ట్ ప్లేయర్ ఉంటే షీ విల్ బికమ్ ద బెస్ట్ ప్లేయర్. ఒక బెస్ట్ స్టూడెంట్ ఉంటే షీ విల్ బికమ్ ద బెస్ట్ ఆఫీసర్. ఎవరి టాలెంట్ వాళ్ళది. మనం మనలోని నిజాయితీని ఉంచుకుంటే అది ఎప్పటికైనా ఉపయోగపడుతుంది. మై ఫాదర్ ఈజ్ ఫార్మర్. ఆయన చాలా నిజాయితీగా పనిచేస్తారు. కానీ మా చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన చాలా ఇబ్బంది పెట్టినా హీ విల్ వెరీ స్ట్రాంగ్. ఆయన హీఈస్ మై ఇన్స్పిరేషన్. అంటే కొంతమంది చెప్తారు కదా, నా ఫేవరెట్ హీరో ప్రభాస్, నా ఫేవరెట్ హీరోయిన్ సాయి పల్లవి. మై ఫేవరెట్ హీరో ఇస్ మై ఫాదర్. మీ మదర్ అండ్ ఫాదర్ని ఇన్స్పిరేషనల్ తీసుకోండి. మీకు ఎవరికైనా స్టడీ కార్నర్ ఉందా? ఎనీబడి రేస్ యువర్ హ్యాండ్స్. స్టడీ కార్నర్ ఓన్లీ వన్. ఇంతమందిలో ఒకైనా చేయలేదు. ఒక స్టడీ ప్లేస్ని క్రియేట్ చేసుకోండి. నా స్కూల్లో ఒక ప్రోగ్రామ్ జరిగింది, మై లర్నింగ్ స్పేస్. హెడ్డింగ్ పెట్టేసి టైమ్స్ యాక్టివిటీస్, నువ్వు ఏ టైంలో ఏం చేస్తున్నావు అదంతా రాసుకోవాలి. ఒక సైడ్ మై గోల్ ఇన్ దిస్ ఇయర్. అంటే లాంగ్ టైం గోల్స్ ఉంటాయి, షార్ట్ టైం గోల్స్ ఉంటాయి. లాంగ్ టైం గోల్స్ అంటే ఈ ఇయర్లో నువ్వు ఫస్ట్ క్లాస్ కావాలా, బెస్ట్ గేమర్ అవుతావా, ఏం అవ్వాలనుకుంటున్నావో అది ఇయర్లో. నీ లాంగ్ టర్మ్ గోల్ ఏంటి? యూ విల్ బికమ్ అన్ ఐఏఎస్. అది లాంగ్ టర్మ్ గోల్. షార్ట్ టర్మ్ గోల్ రాసుకోవాలి. మై గోల్ ఫర్ దిస్ ఇయర్ రాసేసుకొని ఏం కావాలనుకో. బుక్స్ స్టోరీస్ ఐ రెడ్. ఏం చదివావు ఈ సంవత్సరంలో. నెక్స్ట్ మై ఇన్స్పిరేషన్. ఎవరైనా ఇన్స్పిరేషన్ ఏం కావాలంటే. నెక్స్ట్ నువ్వు ఎందులో గుడ్. ఇప్పుడు కొంతమంది స్టడీస్, కొంతమంది గేమ్స్ కదా, నువ్వు ఎందులో గుడ్ అది రాసుకొని ఒక చార్ట్లో పెట్టుకొని అక్కడ పెట్టుకొని అది చూడంగానే తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం, ఎన్నింటికి లేస్తున్నాం. కొంతమంది 7కి లేస్తారు. మా బ్రదర్ అయితే 8కి లేస్తాడు. మా మమ్మీ ఎంత లేటుగా లేవదు. మళ్ళీ మీదికి వెళ్ళి నన్ను పట్టుకొనివ్వవా, నువ్వు ఎప్పుడు ఇంతే, అసలు నేను అసలు మంచి అమ్మాయి కాదు అంటే ఆ పేరెంట్స్ ఎంత ఫీల్ అవుతారు. వాళ్ళు లేపాల్సిన అవసరం ఏంటి? మీరే లేపాలి. 6:30, 6 అలా లేస్తే మీకే ఉపయోగపడుతుంది.